అసలు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? నార్మల్గా సీజన్ అయినా అన్ సీజన్ అయినా మేము ప్లాంటేషన్ చేసిన 4 days కంతా మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తాం ఎక్కడైనా మొలకలు పోయింటే. కానీ ఈసారి ఏమైందో తెలియదు, 7 days అవుతుంది కానీ ఇప్పుడు మొలకలు పోతున్నాయి టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల. నేను 7 days బ్యాక్ అయితే 20K ప్లాంట్స్ నాటించాను, కానీ ఇప్పుడు చూస్తుంటే దాంట్లో మినిమం ఒక 5 to 6K పోయినట్టు అనిపిస్తూ ఉంది ప్లాంట్స్ అంతా. సో అందుకే ఇంకా ఉన్న ప్లాంట్స్ పోకుండా ఉండాలంటే దానికి మెడిసిన్ తేవాలి. అలాగే ఇంకా పోయిన ప్లాంట్స్ అంతా మళ్ళీ ప్లాంటేషన్ చేయాలి కాబట్టి అందుకే నర్సరీకి వెళ్తున్నాను. ఇంకా ఉన్న ప్లాంట్స్ అయినా కాపాడుకోవాలి కాబట్టి నేనైతే పీక్ అలాగే కార్బన్ అయితే తీసుకొని వచ్చాను మార్నింగే వెళ్ళి. మెయిన్గా ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే చాలా మంది ఫార్మర్స్ గ్లౌజెస్ అలాగే మాస్క్లు ఏం వాడకుండా మందులు అలాగే ఎరువులు ఎక్కిచ్చేస్తూ అంటారు. దాంట్లో మేము కూడా ఒకరు. సో నా సైడ్ నుంచి అందరు ఫార్మర్స్కి ఒక సజెషన్ ఏమంటే అందరూ గ్లౌజెస్ అలాగే మాస్కులు వాడండి. మీకు కూడా తెలుసు అని నాకు తెలుసు, కానీ చెప్పాలి కాబట్టి చెప్పాను. ఇంకపోతే ఇది పీక్ అనేసి నేను ఈరోజు యూస్ చేస్తున్నాను. ఇది మెయిన్గా సీడ్లింగ్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంకపోతే కార్బన్ వచ్చి దీంట్లో ఫుల్విక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ కంటెంట్స్ బాగా చాలా ఎక్కువ ఉంటాయి. ఇవైతే ప్లాంట్ గ్రోత్కి బాగా బూస్టింగ్ ఇస్తాయి. అలాగే రూట్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే లెన్స్ అండ్ ఫీల్డ్ ఫాలో చేసుకోండి. అలాగే నౌ వీఆర్ ఆన్ యూట్యూబ్, సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు లెన్స్ అండ్ ఫీల్డ్. ప్లీజ్ వర్క్ ఫర్ మీ.